సింహరాశి వారికి నవంబర్ 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఎలాంటి విషయాల్లో యోగ్యదాయకంగా ఉంటుంది, ఎలాంటి విషయాల్లో ఏదైనా సరే అవాంతరాలు ఉంటాయి, ఇత్యాది విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అయితే సింహరాశి వారికి ప్రస్తుతం ఉన్న గోచారంలో ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే కనుక అష్టమ శని అనేది నడుస్తూ ఉండటం అనేది ఒకటి. తర్వాత ఏదైతే బుద్ధికారకుడు వ్యయస్థానంలో ప్రస్తుతం అయితే కనుక వక్రించి మరీ ఉండటం కూడా వీరు సరైన సమయంలో కొంత సరైన నిర్ణయాలు తీసుకోకుండా ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది ప్రధానంగా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అదృష్టవశాత్తు ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా ఏదో విధంగా బయటకు రావటం అనేది వేరు. కానీ ప్రతి విషయంలో కూడా ఒక రకమైన తర్జన భర్జనలు, తరచు వాదోపవాదాలతోనే ఆ సమస్యలను ముందుకు తీసుకెళ్ళటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా అక్కర్లేని వాగ్వివాదాలు, ఏదో రకంగా ఇద్దరు కొంతవరకు దూరంగా ఒక్కొక్కసారి ఉండవలసిన అగత్యాలు ఏర్పడడానికి కూడా ప్రస్తుతం ఉన్న గోచారం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే రాశిలో కేతువు, అష్టమ స్థానంలో కేతువు, సప్తమ స్థానంలో రాహు, ఇలా ఎలా చూసుకున్నప్పటికీ కూడా కొంత ఇబ్బందులు ముఖ్యంగా వీరికి గృహస్థానంలో చాలా ఏదో రకమైన చింత పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అబ్బా, ఇప్పుడు భార్య పరంగా నేను కొద్దిగా బాగున్నాను, లేదా భర్త పరంగా నేను బాగున్నాను అనుకునే సమయంలో మరి తల్లిదండ్రులు ఏదో తరంగా మన మీద ఏదో ఒక పెద్ద బాధ్యత పెట్టడం, లేదా తల్లిదండ్రుల పరంగా మనమే ఏదైనా సరే బాధ్యత తీసుకోవాలి తప్పనిసరి పరిస్థితి అనుకున్నట్టు ఉండటం, పిల్లలకి కూడా ఆరోగ్యం ఒకరికి బాగుంది అనుకునే టైంకి ఇంకొకరికి మళ్ళీ బాగాలేకపోవటం, ఆసుపత్రుల చుట్టూ తిరగటం, ఈ రకంగా మానసికంగా ఎప్పుడు ఒక రకమైన విశ్రాంతి లేని తనం అనేది సింహరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. ఏదో అప్పైనా సొప్పైనా డబ్బు అయితే దొరుకుతుంది, మీరు ఖర్చు పెట్టుకుంటారు, మీ యొక్క కోరికలు అయితే తీర్చుకుంటారు. కానీ పైకి నవ్వుతున్నట్టుగా కనిపించడమే తప్ప లోపల బాగా ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వారికి ఉంటే కనుక వారి పరిస్థితులు కూడా పెద్దగా ముందుకెళ్ళే గోచార స్థితి అయితే కనుక ఈ వారంలో కనపట్టలేదు. అయితే ఈ వారంలో ఒక మంచి అనుకూలమైన ఫలం పొందడానికి ఒక విషయం అయితే ఉంది. అదేంటంటే కనుక గత కొద్ది నెలలుగా మీరు ఏదైనా సరే ఇల్లులు కానీ వాహనాలు కానీ కొనుక్కుందానికి కష్టపడుతున్నట్టయితే, మీకు ఏదైనా సరే రుణ సదుపాయం వెంటనే లభించక తిప్పుతున్నట్టయితే, ఇలాంటి విషయాల్లో కొంతవరకు మీకు సానుకూలత అనేది ఈ వారం కనిపిస్తుంది. కనుక గృహయోగం కానీ వాహన యోగం కానీ ఇలాంటి దానికి ఈ వారం మీకు అనుకూలకంగానే ఉంది. ఇక మీ సంతానం యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది, పోనీ సరే మా మనసులు ఇలా ఉన్నప్పటికీ, లేదా నా పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ సంతానపరంగా నాకేమైనా కొంతైనా ఊరట లభిస్తుందా అంటే కనుక సంతానం అభివృద్ధి అనేది అయితే ఉంది. కానీ మనం మొదట్లో చెప్పుకున్నట్టు ఉన్నట్టుండి మధ్య మధ్యలో వాళ్ళకి కూడా ఏదైనా సరే అనారోగ్యాలు చేయటం అనేది, తద్వారా మనం కొంతవరకు ఆందోళన చెందటం అనేది ఉంటుంది. కానీ వాళ్ళు విడిగా అంటే అనారోగ్యం అనేది పక్కన పెడితే మటుకు ఖచ్చితంగా మీ పిల్లలు వృద్ధిలోకి రావటం అనేది ఉంటుంది. వాళ్ళ పరంగా మీరు చదువుల్లో ఎలాంటి ఫలితాలు ఆకాంక్షిస్తున్నారో అలాంటి ఫలితాలన్నీ కూడా సంభవం అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన వాటిల్లో ఖచ్చితంగా కార్యజయం లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పార్ట్నర్షిప్ వ్యవహారాలకైతే కనుక సాధ్యమైనంత వరకు కొన్నాళ్ళు ఇంకా దూరంగానే ఉండవలసిన అవసరం అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతో కొంత ఏదో రకంగా ఇబ్బందులు పడుతూ ఉండడం, లేదా ఉన్నట్టుండి ఇద్దరి మధ్య ఏదైనా సరే కొంత అపార్థాలకు చోటు చేసే సంఘటనలు చోటు చేసుకోవటం, ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉండడానికి కూడా సింహరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇక సింహరాశి వారి ఈ వారమంతా కూడా ఏదైనా సరే దేనికి దూరంగా ఉండాలి అంటే కనుక కొద్దిగా సిమెంట్ రంగు అనే దానికి కొంతవరకు అలాంటి రంగు కొద్దిగా దూరంగా ఉండటం అనేది అవసరం. ఇక ఈ వారంలో వీరికి ఆదివారం, మంగళవారం, బుధవారం ఎక్కువగా కలిసి వచ్చే రోజులుగా చెప్పవలసి ఉంటుంది. ఈ వారం అంతా కూడా వీరు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలే వీరు కూడా చేసుకున్నట్టయితే కనుక ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటాయి. అలాగే ఏదైనా సరే అవకాశం ఉంటే కనుక మరి ఈ వారంలో ప్రతిరోజు కూడా కుదిరితే
కనీసం మంగళవారం బుధవారం అయినా సరే వినాయకుడికి కొద్దిగా గరిక సమర్పించినట్టయితే తక్షణంగా ఉపశమనం మనకి లభించడానికి ఉంటుంది. ఇది ఈ వారం సింహరాశి ఫలితాలు.